చంద్రబాబు నాయుడు గారు గొప్ప అవకాశాన్ని మీరు ఆల్రెడీ పోగొట్టుకున్నారు. జూన్ 5నే మీరు ఇండియా కూటమి ప్రధానమంత్రిగా ప్రమాణం చేసినా లేదా మోదీ గారిని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ ఏదైనా అడిగితే మీకు ఇచ్చారా? ఇవ్వలేదు. 240 సీట్లు బీజేపీకి ఉన్నప్పుడు మిమ్మల్ని నితీష్ కుమార్ని వాడుకొని ఇప్పుడు 309కి వచ్చారు. ఇప్పుడు మీ 16తో మీరు బయటకు వచ్చినా వారికి చేసే నష్టం లేదు. అప్పుడే నేను చెప్పాను, ముందు కండిషన్ ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తానంటేనే నేను మీకు మద్దతు ఇస్తాను అని ప్రకటించమని. మీరు అవకాశాన్ని పోగొట్టుకున్నారు. స్టీల్ ప్లాంట్ని అమ్మను అని అనౌన్స్ చేస్తేనే మీరు మద్దతు ఇస్తానని చెప్పమన్నాను. మోదీ గారు ఇచ్చిన 10 వాగ్దానాల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మీరు ఢిల్లీ లీడర్స్ని అసలు మిమ్మల్ని జైల్లో పెట్టించింది వారని మీకు తెలుసు. మీకు దేవుడిచ్చిన అవకాశాన్ని మీరు కోల్పోయారు. ఇప్పుడు రేపు చివరి అవకాశం, ఎందుకంటే మీ ప్రమాణ స్వీకారానికి వారిని మీరు పిలిచారు గనక స్టేజ్ మీద మీరు నిలబడి, ఇప్పుడే నేను మంచి మెసేజ్ పెట్టాను మోదీ గారు పర్సనల్ సెల్ నెంబర్కి, మీరు కూడా స్టీల్ ప్లాంట్ అమ్మము, స్పెషల్ స్టేటస్ ఇస్తాము, ఈ రెండే చాలు మనకి. తత్మయాన్ని పక్కన పెట్టండి. స్పెషల్ స్టేటస్ ఇస్తే 100,000 కంపెనీలు మనం తీసుకొచ్చి ట్యాక్స్ కట్టకుండా వారికి ఆ కంపెనీల ద్వారా లక్షల ఉద్యోగాలు ఇవ్వగలమని మీకు తెలుసు, నాకు తెలుసు. నేను చేస్తాను ఆ పని, మీకు మద్దతుగా ఉంటాను. కానీ మీరేమో స్వయం మైండ్తో వెళుతూ ఫెయిల్ అయిపోతున్నారు. చివరికి ఎంత అప్పు ఉందో మీకు తెలియదు అంటున్నారు. 10 లక్షల కోట్లకు అత్యధికంగా మీరు చేసింది, జగన్మోహన్ రెడ్డి చేసింది అప్పు ఉంది. ఎలా కడతారండి? ఎలా ఉద్యోగాలు ఇస్తారు? ఎలా కంపెనీలు తీసుకొస్తారు? ఇంత మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటే 94 గుర్తించుకోండి, 2004 మీరు దేశ నాయకులు ఎలాగైనా అవ్వాలి. నేను ఇచ్చిన సలహాలన్నీ అప్పుడు మీరు ఫాలో అయ్యారు. ఇప్పుడు నా సలహా తీసుకోవడానికి ఇష్టం లేదు, సరికదా? మీ బాలకృష్ణ అల్లుడిని గెలిపించడానికి నన్ను కూడా 6 లక్షల ఓట్లు నావి ఈవీఎం ట్యాంపరింగ్ చేసి ఇంత శత్రువుగా నన్ను ఎందుకు చూస్తున్నారు? ఇన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చినందుక, సపోర్ట్ ఇచ్చినందుక, ఆశీస్సులు ఇచ్చిన, ఇప్పుడు కూడా మిమ్మల్ని నేను క్షమించి మీకు అండగా నిలబడి దేశంతో ప్రపంచంతో పోరాడి రాష్ట్ర అభివృద్ధి కొరకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా లేరు కదా? ఆలోచించండి, దైవ నిర్ణయాలు తీసుకోండి. దేశం కొరకు, ముఖ్యంగా మన రాష్ట్ర అభివృద్ధి కొరకు, 6 కోట్ల ప్రజల్ని రక్షించడం కొరకు ఒక్క మంచి పని మీరు చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.